నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ విత్ స్వప్న. తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది. నరసింహస్వామి ఆలయం 7వ మైలు వద్ద చిరుత సంచారాన్ని సీసీ కెమెరాలో గుర్తించిన అధికారులు బోనును ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. గత 2 నెలల కాలంలో మొత్తం 5 చిరుతలను అధికారులు బంధించినట్లు తెలిపారు. ఎటు ప్రయాణం చేయాలన్నా అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, అంతా చుట్టేయచ్చు. కానీ కొన్నిసార్లు ముంచేస్తుంది అనేది కూడా నమ్మక తప్పదు. ఎందుకంటారా? తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ని నమ్ముకొని హుస్నాబాద్కి లారీలో వెళ్తుండగా మార్గం మంచిగానే ఉందని చూపడంతో ఏకంగా ఏట్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత డ్రైవర్ క్లీనర్ ఈదుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదన్నా జరిగిందంటే నువ్వే కారణం, నువ్వు ఏమన్నా చెయ్యి, నీకు ఏం చాతనైతుందో చెయ్యి. నేను ఆ నక్సలైట్లో ఉన్నప్పుడే భయపడకుండా కాంగ్రెస్లో తిరిగిన, చచ్చేంత వరకు నేను కాంగ్రెస్ పార్టీని వీడనని సీనియర్ నాయకులు మూరతోటి అనిల్ కుమార్, నాయని రాజేందర్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పేరు చెప్పుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ నాయని రాజేందర్ రెడ్డికి ఇవ్వకూడదని అధిష్టానాన్ని కోరారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూరతోటి అనిల్ కుమార్. ఏదైనా జరిగిందంటే నువ్వే కారణం, ప్రెస్ మధ్యలో చెప్తున్నాను. దయచేసి రాజేందర్ రెడ్డి, నువ్వు ఏమైనా చేయి, నీకు ఏం శాతం అవుతుందో చేయి. నేను ఆ నక్సలైట్లో ఉన్నప్పుడే నేను భయపడకుండా కాంగ్రెస్ లో తిరిగిన, ఇప్పటికి తిరుగుతా. సత్యంత వరకు నేను కాంగ్రెసే, సత్యంత వరకు నేను కాంగ్రెస్ వదిలిపెట్టకుండా అయితే నేను ఉంటాను. నేను కాంగ్రెస్ ని బచావ్, కాంగ్రెస్ కు జితావ్, ఇది ఒక్కటే నా నినాదం. మా పూజలైన హైదరాబాద్ నేర్పించిన నినాదం ఇదే నా నినాదం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లకు ఎందుకు రాలేదు అంటే, నాయని రాజేందర్ రెడ్డి నాకంటే జూనియర్. నాయని రాజేందర్ రెడ్డి ఏ రోజు కాంగ్రెస్ కి ఇలాంటి సహాయం చేయలేదు, ఏ కార్యకర్తని డెవలప్ చేయలేదు. ఇల్లు అమ్ముకున్నాడు, ఇంద్రమ ఇల్లు, ఏ ఒక్క కార్యకర్తకైనా ఫ్రీగా ఇచ్చిండా? తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్ అనగా గుర్తుకు వచ్చే వాటిలో పార్టీల జెండాలు. దీనితో నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్లలో ఇప్పటికే పార్టీ జెండాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా పలు పార్టీల జెండాలను సిద్ధం చేస్తున్నారు. ఆర్డర్లు అధికంగా రావడంతో అటు కార్మికులు జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సినిమా డైరెక్టర్ తన కుటుంబంతో సత్యసాయి జిల్లా నీలకంఠపురంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లారు. కుటుంబ పేర్లను పూజారికి చెప్పి అర్చన చేయించిన తర్వాత ప్రభాస్ పేరు చెప్పారు. అర్థమయ్యే ఉంటుంది కదా ఎవరా డైరెక్టర్ అని. అవును, తనే ప్రశాంత్ నీల్. తను తీసినటువంటి సలార్ మూవీ సక్సెస్ కావాలని పుష్పార్చన చేయించారు. దీనితో ఆ డైరెక్టర్కి సినిమాపై ఉన్న ప్రేమ ఎంత అనేది తెలుస్తుంది. ఓం శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కేశ్వరే వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదావతి గురు దంపతి జగదాంపతి విశేషాభూతేన మయా శ్రేః సర్వాప్రవిదాతం తత్సతు శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ మహాపురుషస్య విష్ణోరాజ్ఞం ప్రవర్తమానస్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మాశే కృష్ణపక్షే వాసరః వాసరస్తుక్స్య బంగాళగోత్రోద్భవస్య భారతి నామ్యాం ప్రశాంత్ నామధేస్య లిఖిత నామ్యాం సరయూ నామ్యాం రేయాంశాం దేస్య సకుటుంబానాం క్షమస్థైర్య ప్రదీప్ నాం దేస్య సకుటుంబానాం క్షమస్థైర్య విజయవీర్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సలార్ నామధేస్య ఉత్తమ విజయ ప్రాప్త్యర్థం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్కి రానున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయి దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని హనంకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్ తెగల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల నడుమ చీఫ్ విప్ పిల్లలు దాస్యం కృషిక, కృష్ణ భాస్కరులు, కన్నయ్య గోపికల వేషధారణలతో ఉట్టికొట్టి చూపర్లను కనువిందు చేశారు. గతంలో రాజయ్య విజయానికి తాను కృషి చేశానని, ఈసారి రాబో ఎన్నికలలో రాజయ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకరించాలని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కోరారు.
తనకి టికెట్ ఇచ్చిన కేసీఆర్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈసారి తన విజయానికి రాజయ్య సహకరిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ ప్రజల అభివృద్ధే తన ఎజెండా అని కడియం తెలిపారు. అనగనగా కేసీఆర్ వరేస్తే ఉరి అన్నాడు. ఆయనే 150 ఎకరాల్లో వేశాడు. రైతులకు ఎరువులు ఫ్రీ అన్నాడు. గంటల తరబడి క్యూలో నిలబెట్టాడు. 24 గంటల కరెంట్ అన్నాడు. కానీ లాగ్ బుక్ చూస్తే పట్టుమని 10 గంటలు లేదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మొన్నటి వరకు కేజీ 250 పలికి ఆకాశాన్నంటిన టమాటా ధర ఇప్పుడు అన్నదాతను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కేజీ టమాటా మరీ దారుణంగా 30 పైసలు పలకడంతో పండించిన పంటకి రవాణా ఛార్జీలు కూడా రావు అనే ఉద్దేశంతో రోడ్డు పక్కనే పారబోశారు. G20 సమ్మిట్లో పాల్గొనేందుకు యుఎస్ అధ్యక్షులు బైడెన్ రేపు భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా పీఎం మోదీ, బైడెన్లు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, బ్యాంకుల్లో సంస్కరణలతో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై వీరు ప్రధానంగా చర్చిస్తారని వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. 10th హిందీ పేపర్ లీకేజ్ కేసులో హనంకొండలోని ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థి హరీష్పై విధించిన డిబార్ను హైకోర్టు ఎత్తివేసింది. లీకేజీలో బాధ్యుడిని చేస్తూ హరీష్ను డీఈఓ డిబార్ చేశారు. దీంతో హరీష్ మిగతా పరీక్షలు రాసినప్పటికీ ఫలితాలు వెలువరించకుండా అధికారులు హోల్డ్లో పెట్టారు. దీనిపై హరీష్ హైకోర్టును ఆశ్రయించగా డిబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర సంవత్సరం పూర్తయిన సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ డీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సంఘీభావ యాత్ర 1000 స్తంభాల గుడి నుండి మొదలుకొని హనంకొండ చౌరస్తా, కాంగ్రెస్ భవన్, పబ్లిక్ గార్డెన్, అంబేద్కర్ జంక్షన్ వరకు డప్పు చప్పులతో కొనసాగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ GTV TS.